నీ పేరేంటి? శ్రావణి. శ్రావణియా? నీ ఏజ్ ఎంతరా? 12 ఏళ్ళ వయసు. ఓకే. అమ్మాయిది కూలి పోయింది. కూలికి వెళ్ళిందా? ఎప్పుడు వస్తుంది? రాత్రి 8 అవుతుంది. ఎందుకు అంతవరకు? అక్కడ అచ్చంపేట సైడ్ పోయిండ్రు. అచ్చంపేట అంటే ఇక్కడ దూరమా? అవునా. ఎంత డైలీ కూలీ అంటే అమౌంట్ ఎంత వస్తుంది? 350. రోజు వెళ్తుందా? రోజు వెళ్తుంది. ఓకే. డాడీ ఏరి? డాడీ లేడు. ఏ? తాగి రోడ్ల పడుతూ తిరుగుతాడు. అంటే ఇంట్లో ఉండడు కానీ మామూలుగా ఉన్నారా? అంటే ఎక్కడ ఉంటాడు? తాగి ఇంకా రోడ్ల పడితే ఏడంటే ఆడ అనుకుంటాడు. ఇంటికి అసలు ఎప్పుడు రాలేదా? రాలేదు. ఎన్నాళ్ళైంది వచ్చి ఇంటికి? 3 వారాలే. నెల రోజులైంది. నెల రోజుల క్రితం అయితే ఉన్నాడా ఇంట్లో? లేడు. 3 సంవత్సరాలు. మరి నెల రోజులు అయిందన్నా? 3 వారాలు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనండి ఇక్కడికి వచ్చి 4 రోజులు అయింది. నువ్వు వచ్చా? మేము ఇక్కడికి వచ్చి. ఓహో. మామూలుగా నువ్వు చూస్తావా మీ నాన్నని? ఎప్పుడైనా చూసావా నాన్న? మాట్లాడతాడా నీతోని? మాట్లాడాడు. ఏ ఎందుకని? తెలియదు. వద్దులే, ఇలాంటివన్నీ అమ్మాయిని అడగటం కూడా కరెక్ట్ కాదులే. వాళ్ళకు ఉండాలి. ఏంటండి వీళ్ళ పరిస్థితి? మేడం వీళ్ళ సంతానం వచ్చేసి 3 ఆడపిల్లలు మేడం. అయితే పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది. వీళ్ళ నాయన దాదాపు ఇంతకుముందుకు హైదరాబాద్ పోయి బతుకుతున్నారు వీళ్ళ తల్లి ఫ్యామిలీస్ అంతా. అయితే హైదరాబాద్లో ఇంకా ఇట్లా పని చేసి మొత్తం తాగడానికి బానిసైడు. పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇక 3 ఆడపిల్లలని ఈ అమ్మాయిని సంపానికి ప్రయత్నం చేసిన ఒకసారి. మొత్తం లావాట్ కిందేసే వరకు అమ్మాయి సడువులు ఇరిగి కొంచెం వంకగా నడుస్తుంది. ఆ రకంగా ప్రయత్నం చేసిండు. మగపిల్లలు పుట్టలేదని ఇంకా ఆయన ఇంకా పెళ్ళాన్ని వదిలేసిండు, పిల్లలు వదిలేసిండు. వాళ్ళ అమ్మ ఇంకా అందరూ ఇంకా కష్టపడి అమ్మాయి పెళ్లి చేసిండ్రు. పెద్ద అమ్మాయి పెళ్లి చేసిండ్రు. ₹1,00,000 ఇచ్చి తక్కువ కట్నానికి. తర్వాత ఇంకో అమ్మాయి కూడా పెళ్లికి ఉంది. ఇంకా వాళ్ళకి ఎలాంటి భూమి కూడా లేదు. వీళ్ళ ప్రస్తుతానికి కోంట్రా పెళ్లికి ఇచ్చిండు వీళ్ళను. ఇంకా వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవడానికి తల్లిదండ్రులతోనే ఉన్నది. ఒక 2-3 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉన్నది అన్నే ఊర్లో. అట్లా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ తమ్ముళ్ళకు, తల్లిదండ్రులకు గొడవ అయ్యి ఇంకా ఇవి ఉండడం వల్ల కొంచెం భారంగా ఇబ్బంది అయ్యి లాస్ట్ ఈ రూమ్లోకి వచ్చి నివాసం ఉంటుంది. ప్రజెంట్గా వీళ్ళు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మేడం వీళ్ళది. ఏరా నీకు కాలు బాగాలేదా? ఏది చూపించు. వంకగా నడుస్తుంది అమ్మాయి. అంటే సడువులీలో కొట్టింది చిన్నప్పుడు. హాస్పిటల్ చూపించి మంచిగా చేయించారు. తాగిచ్చి బాగా పెళ్ళాన్ని కొట్టిండు బాగా. ఇంక ఈ అమ్మాయిని అందరు ఆడపిల్లలని కోపంతోనే అమ్మాయిని లావాట్ వేసే వరకు అప్పటిదప్పుడు హాస్పిటల్ చూపించేసిండు. వీళ్ళ అక్క కూడా అదే రోజు బడికి పోయి రోజు కూలి పనికి పోయి ఇట్లా చదువుకుంది మేడం. డ్రాప్ అవుట్ కూలి పోయింది మేడం వాళ్ళ అక్క కూడా. ఇంకా వాళ్ళ అక్క ఉంది. వేరే ఒక అక్కకి పెళ్ళి అయితే ఒక అక్క ఇక్కడనే ఉంటుంది. ఇద్దరు కూలికి వెళ్ళారా? ఇద్దరు కూలికి వెళ్ళారు. శ్రావణి, ఇక అమ్మ వస్తే శ్రీదేవి అక్క వచ్చింది హైదరాబాద్ నుంచి నిన్ను చూడడానికి. నువ్వు లేవు, చాలా ఫీల్ అయింది. అయినా పర్లేదు, అక్క మనకి ఇవి ఇచ్చిందని చెప్పి అమ్మకి ఇవ్వు. అమ్మ పేరేంటి? ఎల్లమ్మ ఆంటీ. ఇగో మీకు నేను సరుకులు తీసుకొచ్చాను, చక్కగా భోజనం చేయండి. నైట్కి మీరు బాగా అలసిపోయి వస్తారు. మీకు నేను అన్నీ ఏర్పాటు చేసి వెళ్తున్నాను నేను. ఓకేనా? పక్కన పెట్టరా. ఇందులో అన్నీ ఉంటాయి ఎల్లమ్మ ఆంటీ. మీరు ఏం కొనాల్సిన పని లేదు. మీరు కావాలంటే 4 రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని హ్యాపీగా 4 రోజులు కూర్చొని భోజనం చేయండి. తర్వాత మళ్ళీ ఇంకా తప్పదు, మన పని మనం చేసుకోవాలి కాబట్టి మన పని ఇంకా మరి మన ఆధారాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మన పనికి వెళ్ళాలి. అంతేనా? అమ్మకి ఇవ్వు. ఓకేనా? హ్యాపీయేనా? హ్యాపీ మాట రావట్లేదు. థ్యాంక్స్ అక్క. ఓకే, ఇంకో గ్రామానికి వెళ్ళాలి, చీకటి అవుతుంది. నాన్న నేను వెళ్ళొస్తాను, అమ్మ వస్తే అడిగానని చెప్పు. సరేనా? మంచిగా చదువుకో.